హే బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ప్రీబ్రా క్రానికల్స్. ఈ రోజు మనం మంగళూరు స్టైల్లో క్రాబ్ గీ రోస్ట్ ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. హాఫ్ కేజీ క్రాబ్ కి 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ సోంపు, హాఫ్ టీ స్పూన్ మిరియాలు, హాఫ్ టీ స్పూన్ మెంతులు, 3 లవంగ, 1 చెక్క, వీటన్నిటిని ప్యాన్ లో 1 స్పూన్ గీ వేసుకొని వేయించుకోవాలి మంచిగా సువాసన వచ్చే వరకు. ఇది మంచిగా సువాసన వచ్చిన తర్వాత బ్యాడ్గే చిల్లీ అంటే కాశ్మీర్ చిల్లీ మనకు ఇన్స్టామార్ట్, జెప్టోలో దొరుకుతుంది అనమాట. అవి తీసుకోవాలి 8 to 10. అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లంని తీసుకొని అవి కూడా వేసుకొని మంచిగా సువాసన వచ్చి లైట్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక చిన్న చింతపండుని ముందుగానే నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు క్రాబ్ ని కూడా మనము క్లీన్ చేసుకోవాలి. క్రాబ్ ఎలా క్లీన్ చేసుకోవాలంటే ఆల్రెడీ షాప్ లో క్లీన్ చేసి ఇస్తారంట. ఇప్పుడు మా అత్తమ్మ అయితే వాటిని హాఫ్ గా కట్ చేసి లావుగా కండ ఎక్కువ ఉన్న పార్ట్స్ ని కొంచెం రాయితో దంచారు. ఎందుకంటే మన మసాలా అంతా కూడా దానికి బాగా పట్టడానికి. చూడండి, మీరు ఇక్కడ పైన చూడొచ్చు, మా అత్తమ్మ రాయితో కొంచెం దంచి క్లీన్ చేసుకున్న క్రాబ్ లోకి కొంచెం పసుపు, ఉప్పు వేసుకుని ఒక 5 నిమిషాలు బాయిల్ చేయాలి. నీళ్లు ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, అందులోనే మనకు నీళ్లు వస్తాయి. ఇప్పుడు మిక్సీ జార్ లో ముందుగా నానబెట్టుకున్న చింతపండుని, పసుపుని, అలాగే మనం రోస్ట్ చేసుకున్నవన్నీ కూడా చల్లారిన తర్వాత ఇందులోకి వేసుకొని మంచిగా సాఫ్ట్ గా పేస్ట్ అయ్యే వరకు మనము గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ దాన్ని మంచిగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మన క్రాబ్ అయితే బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం మసాలాని ప్రిపేర్ చేసుకున్నాము. ముందుగా మసాలాలన్నీ వేయించుకున్న ప్యాన్ లోనే ఒక 4 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుని అందులోకి వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. అలాగే 1 ఆనియన్ ని కూడా కట్ చేసి పెట్టుకోండి. నెయ్యి హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అలాగే ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని మంచిగా లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత గుప్పెడు కరివేపాకును వేసుకొని మంచిగా సువాసన వచ్చిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదా, అది వేసుకోవాలి. ఈ మసాలాతో మనము పన్నీర్ గీ రోస్ట్ చేసుకోవచ్చు, ఎగ్ గీ రోస్ట్ చేసుకోవచ్చు, చికెన్ గీ రోస్ట్ చేసుకోవచ్చు, ప్రాన్స్ గీ రోస్ట్ ని కూడా చేసుకోవచ్చు. గీ రోస్ట్ అన్నిటికీ ఇదే మసాలాని యూజ్ చేస్తారు. క్రాబ్ అయితే హెల్త్ కి చాలా మంచిదండి, పిల్లలకి ఇవ్వండి. ఎందుకంటే బోన్స్ అవి స్ట్రాంగ్ అవుతాయి. అలాగే హార్ట్ హెల్త్ కి కానీ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కానీ చాలా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి క్రాబ్ ని పిల్లలకి ఇవ్వడం చాలా ఆరోగ్యానికి మంచిది. క్రాబ్ లో జింక్ అలాగే సెలీనియం పుష్కలంగా ఉంటాయి. వైటమిన్ B12 కూడా చాలా ఎక్కువ మోతాదులో ఇందులో మనకు దొరుకుతుంది. లో ఫ్లేమ్ లో ఈ మసాలాను అయితే మనం బాగా రోస్ట్ చేసుకోవాలి. గీ సువాసన మనకు వచ్చే వరకు. తర్వాత ఉడకబెట్టుకున్న క్రాబ్ ని కూడా యాడ్ చేసుకోవాలి. మంచిగా ఆ మసాలా మొత్తం క్రాబ్ కి పట్టే వరకు, అంటే ఒక 5 నిమిషాలు సిమ్ లో పెట్టి మంచిగా రోస్ట్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే మంగళూరు స్టైల్ క్రాబ్ గీ రోస్ట్ రెడీ అయిపోయింది. నీర్ దోసతో చాలా బాగుంటుంది. మరి నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.